పోలి ఆయన అపసరుని పోలేమన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆయన ఎంత నడుచుకోకపోతే ఆయన బొట్టి పోల్చుకోమన్నాడు. అందుకనే ఒక సావుకుడు ఏమైనప్పటికీ దేవుని పోలి నడుచుకునేటప్పుడు సావుకుని పోని నడుచుకోమని చెబుతాడు. ఎందుకని? నేను దేవుళ్ళలాగా నడుచుకోవడానికి సిద్ధపడుతున్నాను, నువ్వు కూడా అలాగే సిద్ధపడు అది చెప్పాలి. అందుకని ఎక్కడున్నా కాదు, ఎక్కడ వెళ్ళుకో, ఎక్కడున్నా ఎవరింటికని పోయినుకో, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, పోయి నేనేం చేసేవాడి కూర్చున్నావాడిని. ఆ టయానికి ఖచ్చితంగా ప్రార్థించేది. నేను ముందే చెప్తా కొన్ని కుటుంబాలు కూడా, అయ్యా నేను మాత్రం తెల్లగట్లేదు, తెల్లగట్లేక నాతో పట్టలేకపోవాలి అని చెబుతాను అనమాట. నేను వచ్చేది లెక్కపడతాడు, లెక్కపడతాడు అని అనుకుంటాడు. అసలు తెల్లగడ్డ ప్రార్థన చాలా గొప్పది. ఎందుకంటే అమ్మ చేస్తాను, తెల్లగడ్డ ప్రార్థన గొప్పదన్నమాట. ఎందుకు గొప్పదంటే తెల్లజామున ఏ పిట్టలు ఉగియవు, ఏ మనిషి మాట్లాడు, ఏ ఒక్క జంతువు తిరగదు. అలాంటి సమయంలో తెల్లగడ్డలు ఇచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారంటే చీకటి శక్తులని నేను దూరపడతాను. మనం అడిగిన మాట ఖచ్చితంగా తెల్లవారుజామున ప్రార్థన ప్రతి ఒక్కరు. అందుకనే కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబం ఇప్పుడు మన కుటుంబం ఉన్నాం, నలుగురు ఉన్నాం, లేక 5 ఉన్నాం. 5 కలిసి 2 పాట పాడుకోవటం, ఒక వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం. అప్పుడు ఏమంటే దేవుడి యొక్క కాపుదల మనకి ఎప్పుడు ఉంటుంది అనమాట. ఆ కాపుదలనే మనం నడుస్తూ ఉంటాం అన్నమాట. ఆయన కాపుదల మనకు ఉంటుంది, జీవిస్తాం అనమాట. అందుకని కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుండి అన్నాడు అక్కడ పౌలు. ఎందుకన్నాడు ఆ మాట? క్రీస్తులో ఉన్న ప్రేమని, క్రీస్తులో ఉన్న రుచిని, క్రీస్తులో ఉన్న మమకారాన్ని అన్ని ఆయన పొందుకున్నాడు కనుక ఆయన మాట చెప్పగలుగుతుంది. ఆయన చెబుతా అంటున్నాడు కదా ఒక మాట, కావున మీరు ప్రియులైన పిల్లల వెళ్ళి దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఆయన మిమ్మల్ని ప్రేమించారుగా, పరిమళ వాసనగా మంచి వాసనగా ఉండుటకు తను తాను దేవునికి బలిగా అర్పించుకున్నాడు అర్పణగా. అలాగనే మనం కూడా ఇతరులని మనం ప్రేమించాలి. ఎన్ని జరిగినా, ఎన్ని అవమానాలు ఇచ్చినా, ఎంతమంది నిందించినోడిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, మనమే తగాదికి వచ్చిన ప్రేమించాలి. ఒకవేళ ఆ కోపం మంచి కోపంతో దేవుడిని ఎవరితో నెరవేర్చుకో, ఆ కోపం ఉన్న కోపంతో గద్దించినా మంచి మాటగా మనం ఏంటంటే గద్దించి బుద్ధి ఎప్పుడైనా బైబిల్లో ఉంది. ఆ విషయం తీసుకొని మనం గద్దించవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే శత్రువును కూడా ప్రేమించాలి. ఎప్పుడైతే శత్రువును కూడా ప్రేమించే మనసు మనకు వస్తుందో అది క్రీస్తు ప్రేమ, అది క్రీస్తు మనసు అంటారు. దేవుని మనసు మనకుంటే ఎటువంటి అయినా మనం చేయగలం, ఏ విషయమైనా మనం సాధించగలం, ఎన్ని విషయాలైనా మనం ఉండగలం. అందుకని క్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పరిమళ వాసన అంటే మంచి వాసనగా ఉండటం. బైబిల్లో ఇక్కడ ప్రసంగిలో ఏం చెప్పాడు? మీ ఇక్కడ సుగంధ తైలము కట్టే మంచి పేరు మేలు.